మరి వారు ఇచ్చినటువంటి సహకారంతో మనం ఈ 3 రోజులు చక్కటి వాతావరణంలో క్రీడలు నిర్వహించుకోవడం జరిగింది. విన్నర్స్ అయిపోయి కబడ్డీ వాళ్ళు రెడీగా ఉండండి. అండర్ 14 గర్ల్స్ శ్రీ వివేకానంద హై స్కూల్ వాళ్ళు రెడీగా ఉండవలసిన కోరు. ఖోఖో రన్నర్స్ SVHS గుమ్మడిదల రండి మేడం గారు, ఎంఈఓ మేడం. రన్నర్స్ మీరు ఇచ్చేయండి అమ్మ, నువ్వు దిగిపో, మళ్ళీ నీకు. ఓకే, థ్యాంక్ యూ. చిన్న సెట్ కాలేదు, సాక్షి సెట్ కాలేదు, లతా మేడం కనబడతలేదు. అండర్ 7 చూడరి అన్నారు. ఇంకొకటి గెట్ రెడీ. కబడ్డీ ఏంటిదంటే ఇటీవలనే ప్రమోషన్లు ఉపాధ్యాయులకు ఇవ్వటం ప్రభుత్వం. దాంతో మన దగ్గర పీడీలు పీఈటీలు ఒకేసారి మన మండలానికి మంచి ఉత్సాహవంతమైనటువంటి పీడీలు రావటం అది మన అదృష్టంగా భావించాలి. మరి వారు ప్రత్యేకంగా వారిని కొనియాడుతున్నా వారు అహర్నిశలు ఈ 3 రోజులు కంటే ముందు కూడా ఏ రకంగా పేరున నేను వారిని అభినందిస్తున్నాను. పేరున మన దగ్గర ఉన్నటువంటి 5-6 పీడీలు కూడా చాలా కష్టపడ్డారు. ఒక డిసిప్లిన్ తోటి క్రీడలు ఆడించినందుకు గాను వారికి ప్రత్యేకంగా నా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. అదే రకంగా పీఈటీల ఆధ్వర్యంలో మేము ఈ 3 రోజులు ఈ క్రీడలు నిర్వహించుకున్నాం మేడం. మరి వీరు ఎంతో చక్కటి సహకారం ఇచ్చి క్రీడలను విజయవంతంగా ముగించారు. మరి వీరికి ఈ 14 మంది కాకుండా మా టీచర్లు కూడా ఉత్సాహవంతులైనటువంటి టీచర్లు పీఈటీలుగా మారి వారికి కూడా సహకరించారు. వారందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి మేరంగాన్ని సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈ యొక్క క్రీడల్లో నిజంగా మనం ఫిజికల్గా ఎంత ఫిట్గా ఉన్నట్లయితే మానసికంగా కూడా మనము చాలా ఫిట్గా ఉండటానికి వీలవుతుంది. ఫిజికల్ ఫిట్నెస్ లేనప్పుడు అంటే పరిస్థితులను బట్టి ఒక్కొక్కసారి ఫిజికల్ ఫిట్నెస్ లేనంత మాత్రాన వాళ్ళు ఏమీ తక్కువ వారు ఎంత మాత్రము కూడా కానే కాదు. కానీ మీకందరికీ కూడా ఆటల్లో మంచి ప్రోత్సాహం ఇవ్వడానికి మండలంలో చూసినట్లయితే గత 1-2 సంవత్సరాలుగా జరగలేదని విన్నాము. మరి ఈ సంవత్సరము HGF క్రీడలను ఇంత ఘనంగా జరుపుకోవడానికి మామూలుగా సెలెక్షన్ కాకుండా ఈ క్రీడలు ఇంత ఘనంగా జరుపుకోవడానికి ఒక అత్యంత ప్రోత్సాహం ఇచ్చినటువంటి విద్యారంగ పక్షపాతి అయినటువంటి గౌరవనీయ శాసనసభ్యులు మహిపాల్ రెడ్డి గారికి మనందరి తరఫున కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. ఎందుకంటే మామూలుగా గవర్నమెంట్ అయితే కేవలం ఒక సెలక్షన్ కొరకు మాత్రమే ఇచ్చారు. మరి ఈ ఇక్కడ ఉన్నటువంటి గిఫ్ట్స్ కానీ ఏవైనా సరే మెడల్స్ కానీ ఇవన్నీ కూడా గౌరవ శాసనసభ్యులు మహిపాల్ రెడ్డి గారు మాత్రమే మనకి స్పాన్సర్ చేయటం జరిగింది. ఆయన సౌజన్యం వల్లనే జరుగుతుంది. ఎందుకంటే విద్యారంగానికి ఎప్పుడైనా సరే పూర్తి సహకారం ఇస్తారు. మరి దీని కొరకు మా మండలంలో ఉన్నటువంటి ఉపాధ్యాయ సంఘాలు వివిధమైనటువంటి ఉపాధ్యాయ సంఘాలు నాయకులు అందరూ కూడా పూర్తి సహకారం ఉంటుంది ఏ విషయమైనప్పటికీ కూడా. కాబట్టి అందరికీ కూడా నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మరి మీరందరూ కూడా గెలుపు ఓటమి అన్నది ముఖ్యం కాదు, కానీ ఎవరు గెలిచినా కూడా
గెలిచినందుకు పొంగిపోకూడదు, ఓడిపోయినందుకు దుఃఖపడాల్సిన అవసరం కూడా లేదు. ఇది కేవలం ఒక సెలెక్షన్ మాత్రమే. మన మండలం నుండి ఒక సెలెక్ట్ చేసి డిస్టిక్కి పంపిస్తున్నాం. ఒక బెస్ట్ టీం పంపించడానికి ప్రయత్నం చేస్తాము. అయితే ఇంకోటి కూడా అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఎప్పుడైతే ఓటమి మన దగ్గరకు వస్తుందో గెలుపుల తర్వాత సునాయాసంగా వస్తాయి. అందుకని ఓడిపోయినటువంటి వాళ్ళు, అయ్యో మేము ఓడిపోయి ఇంతకు ముందు ఎవరు అన్నారు, సార్ అంటున్నారు ఏడ్చారు అని, మనం అంతా ఇది దాని కొరకు అంత ఎడవాల్సిన పని కూడా లేదు. పార్టిసిపేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి పార్టిసిపేట్ చేసిన మీకు అందరికీ కూడా మరి ప్రత్యేకమైన అభినందనలు. ఎక్కడో అక్కడే నిలబడండి. Petrol pump. Make sure that you have sent them bus number 7, Bandapalli, Veeranagudam, petrol pump. Functional Horsel Road, bus number 2. Functional Horsel Road. విష్ణు సార్